కొండను చూస్తుంటే ఇది ఒక వైట్ స్టోన్ మాదిరిగా ఉంది. ఇక్కడ చూస్తే కనుక వైట్ కలర్ పౌడర్ లాంటిది వస్తుంది. ఈ కొండకి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని విభూది కొండ అంటారు. ఒక చిన్న శివలింగం ఉంది ఇక్కడ. ఇటువైపు మీరు చూస్తే కనుక వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని, బాధలు కానీ లేదా వాళ్ళ యొక్క మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే ఇట్లా రాళ్ల పైన రాళ్ళు అనేవి పేరుస్తూ ఉంటారు. అది ప్రజల యొక్క విశ్వాసం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. నేను ఈరోజు ఒక ఫారెస్ట్ ఏరియాకి వచ్చాను. ఈ ప్లేస్ వచ్చి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ప్రత్తిపాడు మండలంలో పెద్దిపాలెం అనే గ్రామానికి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ప్లేస్ నేమ్ దారపల్లి అనే ఒక విలేజ్ కి వచ్చాను. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక జలపాతం ఉంది. ఆ జలపాతాన్ని చూడడానికి చాలా పర్యాటకులు వస్తున్నారు. ఇది గత 5-6 సంవత్సరాలుగా ఫేమస్ అయింది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద ప్రసిద్ధి చెందింది. ఆ ప్లేస్ ఏంటో, ఆ జలపాతం ఎట్లా ఉందో చూద్దాం రండి. ఈ జలపాతాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి రావటం చేత వాళ్ళకి ఇక్కడ సరైన హోటల్స్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడంతో వారు ఇక్కడనే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న వాటితోటి ఇక్కడ వాళ్ళు ఫుడ్ అనేది వండుకోవడం జరుగుతుంది. ఇక్కడ అడవిలో దొరికే ఒక కర్రలతోటి రాళ్లతోటి వాళ్ళు వండుకోవడానికి గల సామాగ్రిని సిద్ధం చేసుకుని వాళ్ళ యొక్క వంటలు వాళ్ళే చేసుకుంటూ ఒక పిక్నిక్ స్పాట్ కింద దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ ప్లేస్ చూస్తుంటే కనుక దట్టమైన అడవి ప్రాంతంగా కొండలు రాళ్ళ గుట్టలతోటి నిండి ఉంది. ఇక్కడికి సరైన రోడ్ ఫెసిలిటీ లేకపోవడంతో వాళ్ళ యొక్క ఓన్ వెహికల్స్ లోని ఇక్కడ ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడో మెయిన్ జలపాతానికి వెళ్ళడానికి మెట్ల దారి అయితే ఉందట. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ చూసారా, కొండపై నుంచి వచ్చే వాటర్ మొత్తం కలెక్ట్ అయ్యి ఇక్కడ స్టాగ్నెట్ గా ఆగి ఒక చిన్న వాటర్ ఫాల్ మాదిరిగా ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఆ వాటర్ సౌండ్ కూడా మీరు వినొచ్చు. ఒక చిన్ని వాటర్ ఫాల్ లా ఉంది. ఆ వాటర్ అట్లా ఫ్లో అవుతూ రాళ్ళని తాకుతూ కొండ యొక్క చివరి భాగానికి చేరుకుంటుంది. అంటే వాటర్ ఫ్లో అనేది డౌన్ ఏరియాస్ కి వెళ్తుంది. మొత్తానికి ఇది జలపాతానికి అయితే దారి. ఈ జలపాతానికి వెళ్ళాలంటే గనక చాలా స్లోగా కొండ పైకి ఎక్కవలసి ఉంటుంది. యంగ్స్టర్స్ అయితే గనక ఈజీగా జలపాతానికి చేరుకోగలరు. కొంచెం వయసు పైబడిన వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క కొండ ప్రాంతాన్ని ఎక్కడానికి మాత్రం సాహసించకూడదు. ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది. ఎత్తైన పర్వతాల మధ్యలో ఉండటం వలన వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పెద్ద వయసు వాళ్ళు ఈ యొక్క ప్లేస్ లో రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చేయటం జరిగింది. సో అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కొంచెం వయసు పైబడిన వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. మిగిలిన యంగ్స్టర్స్ అంతా ఆ యొక్క జలపాతానికి వెళ్ళడానికి సాహసించవచ్చు. సో ఇప్పుడైతే జలపాతానికి ఈ స్లోప్ అయితే మనం ఎక్కాలి. సో లెట్ us స్టార్ట్ అవర్ ట్రెక్కింగ్. చాలా ఎత్తుగా ఉంది. స్టార్టింగ్ ఎలా ఉందంటే తర్వాత చాలా హైట్ లో ఉంటుంది కొండ. ఇక్కడ మీరు సైడ్ చూడండి, బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టలు ఉన్నాయి. వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపిస్తోంది. మాక్సిమం బ్యాంబూ స్టిక్స్ బాగున్నాయి. ఏదైనా ప్రకృతిలో ఉండే అందం అనేది చాలా వేరు. ఈ ప్రకృతి అందాలు చూడడానికి చాలా పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఈ ప్రకృతి అంతా కూడా పచ్చదనంతో నిండి ఉంది. చాలా వనాంతరాలు కూడా ఉన్నాయి. చాలా మెడిసినల్ హెర్బ్స్ ఉన్నాయి, ప్లాంట్స్ అనేవి ఈ యొక్క అడవి ప్రాంతంలో మనకి లభిస్తూ ఉంటాయి. ఇక్కడి వరకు కొంచెం స్లోప్ గా ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి. మెట్ల దారి అయితే రాళ్లతో పెట్టిన మెట్లే ఉన్నాయి. ఇక్కడ సహజంగా ఏర్పడిన ఊడలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఫారెస్ట్ అంతా కూడా మాక్సిమం ఊడలతో కవర్ అయినట్టుగా ఉంది. మాక్సిమం మనం సింగిల్ గా రావటం కంటే ఎక్కువ
ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ట్రెక్కింగ్ అనేది మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ అనే పాయింట్కి వెళ్ళాలి, పర్పస్ఫుల్గా అక్కడే ట్రెక్కింగ్ చేయాలి అని ఏమి ఉండదు. ఇట్లాంటి న్యాచురల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇది చాలా హైట్లో ఉండడం వలన స్టార్టింగే ఆయాసం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక పుట్ట చూడొచ్చు మీరు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక పుట్ట. మర్రి ఊడలతోటి ఫుల్గా కవర్ అయింది. ఇక్కడ చూడండి చెట్టు యొక్క ఊడలు, ఏదో ఒక స్నేక్ లాగా ఉంది. ఒక థిక్ ఫారెస్ట్ వెళ్ళిన ఫీలింగ్ కలుగుతోంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒక మారుమూల ప్రాంతమైన దారపల్లి అనే విలేజ్ లో ఇలాంటి వాటర్ ఫాల్ ఉండటం అనేది, ఇలాంటి లొకేషన్ మనకు ఉండటం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇక్కడ చూడండి ఎత్తైన కొండలు, ఫుల్గా గ్రీనరీగా. ఎటు చూసినా గ్రీనరీ. ఇది ఒక టూరిజం స్పాట్ కావటం వలన చాలా టూరిస్టులు ఇక్కడికి ప్రయాణిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు వాటర్ ఫాల్కి వెళ్ళి వస్తున్నారు. చాలా మంది వృద్ధులు కూడా సాహసించి ఈ యొక్క జలపాతానికి చేరుకున్నారు. జలపాతం అంటే ఇష్టం లేని ప్రజలంటే ఎవరు ఉండరు. మాక్సిమం వాళ్ళకి జలపాతం చూడాలనే కోరిక ఉంటుంది. వాళ్ళ యొక్క వయసును కూడా పక్కన పెట్టి ఈ కొండ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ట్రెక్కింగ్ అనేది మనం వెళ్తున్న కొద్దీ కూడా చాలా ప్రమాదకరంగానే ఉంది. చాలా సాహసంతో కూడిన పనిలా ఉంది. చూస్తుంటే మెట్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. మెట్ల దారి కూడా సరిగ్గా లేదు. రాళ్ళు అటు ఇటు పడి ఉన్న అస్తవ్యస్తమైన రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏదో చిన్న దారి కూడా ఉంది, అదేంటో చూద్దాం. వావ్, ఒక చిన్ని వాటర్ ఫాల్. దాని వాటర్ చూస్తుంటే ఎంత ప్యూర్ గా ఉన్నాయో. మంచి వైట్ కలర్ ఫోమ్ తోటి వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయి. ప్లేస్ కూడా కొండ ప్రాంతం కావటం వలన చాలా చల్లగా ఉంది. సో 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ తర్వాత ఇక్కడైతే ఒక అమ్మవారు కనిపిస్తున్నారు. అమ్మవారిని చూద్దాం. కొండల మధ్యలో అమ్మవారు ఉన్నారు. ఈ కొండను చూస్తుంటే ఇది ఒక వైట్ స్టోన్ మాదిరిగా ఉంది. ఇక్కడ చూస్తే కనుక వైట్ కలర్ పౌడర్ లాంటిది వస్తుంది.
ఈ కొండకి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీని విభూది కొండ అంటారు. చూడండి విభూది వస్తుంది, ఇది విభూది కొండ అంటారు. ఈ విభూది అనేది శివుడి పైన పడుతూ ఉంటుందట ఒక టైంలో. సో శివుడిని కూడా మనం దర్శించుకుందాం. హాఫ్ ఆఫ్ ద విభూది కొండ అనేది శివుడిని కవర్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక చిన్న శివలింగం అనేది ఉంది, ఆ శివుడిని దర్శించుకుందాం. మనకి తెలిసిన విషయము, శివాలయాల ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. అసలు నంది అనేది ఎందుకు శివుడి ముందే పెడతారు, ఈ విషయం మీకు తెలుసా? శివుని ముందు నంది ఎందుకు ఉంటుందంటే మనం శివునితో చెప్పలేని విషయాలు కూడా మనం నందితో చెప్పొచ్చు. నందీశ్వరుని చెవులో మనం ఏదైనా చెప్తే అది డైరెక్ట్గా శివునితో చెప్తుంది. అందు గురించే నందిని ప్రతిష్ఠిస్తారు. ఒక చిన్న శివలింగం ఉంది ఇక్కడ. ఇటువైపు మీరు చూస్తే కనుక వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని, బాధలు కానీ లేదా వాళ్ళ యొక్క మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే ఇట్లా రాళ్ల పైన రాళ్ళు అనేవి పేరుస్తూ ఉంటారు. అది ప్రజల యొక్క విశ్వాసం. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మాక్సిమం రాళ్ళు అనేవి ఒకదానిపైన ఒకటి అమర్చారు. అది ప్రజల యొక్క విశ్వాసం. సో మనం 1/2 కిలోమీటర్ అయితే వచ్చాము, బట్ ఇంకా మన ట్రెక్కింగ్ అయిపోలేదు, ఇంకా ఉంది. మెయిన్ జలపాతానికి వెళ్దాం. ఆఖరికి మన ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని మనం మెయిన్ జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ చాలా అందంగా వాటర్ ఫాల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ చిన్ని వాటర్ ఫాల్ లోంచి మెయిన్ వాటర్ ఫాల్ లోకి వెళ్ళాలి. ఈ వాటర్ ని దాటుకుని మనం పైకి వచ్చాము, కానీ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. సో మనమైతే మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఆ వ్యూ అనేది ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. సో గాయ్స్, మీకైతే ఈ జలపాతాన్ని చూపించాను. ఐ హోప్ మీ అందరికీ జలపాతం నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ జలపాతం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి అడ్వెంచరింగ్ వీడియోస్ నేను మరిన్ని చేస్తాను. మీరు నాకు చేయవలసిందల్లా చిన్న సపోర్ట్ మాత్రమే. హోప్ యూ గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దిస్ ఈజ్ మనీషా చింతాకలా సైనింగ్ ఆఫ్. బై.